హాయ్! వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం బీఎస్సీ హానర్స్ అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆ కోర్స్‌కి సంబంధించిన అంటే బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. అదేవిధంగా బీఎస్సీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రాబ్లమ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన మ్యాథ్స్‌లోని మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఏఐ అంటాం. మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఏఐ. దానికి సంబంధించిన మనం 5 మార్కులకి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం. ఓకే. యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్. దానికి సంబంధించిన ప్రాబ్లమ్. ఓకే. మరి చూద్దాం. ఏబీసీలు ఇచ్చేసాడు. అయితే దీన్ని ఏమంటామంటే బాక్స్ డెల్ ఏ, డెల్ బి, డెల్ సి. దాన్ని గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అంటాం. 0 అని ప్రూవ్ చేయాలి. మరి డెల్ ఏ అంటే ఏంటంటే I into dou A by dou X plus J into dou A by dou Y plus K bar into dou A by dou Z. అంటే ఏని మనం ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, వైతో జెడ్తో చేయాలి. ఇప్పుడు డెల్ ఏ వస్తుంది. ఐ బార్ జే బార్ కే బార్తో మల్టిప్లై చేస్తాం. అదేవిధంగా డెల్ బి అంటే ఐ బార్ డో బి బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బి బై డో వై ప్లస్ కే బార్ డో బి బై డో జెడ్. ఓకేనా. అది నెక్స్ట్. అదేవిధంగా సి ఇచ్చాడు. సిని ఎక్స్తో వైతో జెడ్తో పార్షియల్ డెరివేట్ చేస్తాం. ఆ మూడింటికి డిటర్మినెంట్ని కనుక్కుంటాం. బాక్స్ అంటే డెట్ని కనుక్కోవడం అంతే. ఓకే. ఆ డెట్ అనేది 0 అని ప్రూవ్ చేయాలి. మరి ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇప్పుడు ఏని నేను ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా. డో ఏ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు వై జెడ్ మనకు అవసరం లేదు. వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నప్పుడు ఎక్స్ జెడ్లు అవసరం లేదు. జెడ్తో పార్షియల్ డెరివేట్ చేస్తున్నప్పుడు ఎక్స్ వైలు అవసరం లేదు. ఓకే. కాబట్టి ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. వై జెడ్ అవసరం లేదు. అదేవిధంగా డో ఏ బై డో వై, వైకి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. అదేవిధంగా డో ఏ బై డో జెడ్, జెడ్కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. ఓకే. సరే. అదేవిధంగా బి కూడా ఇచ్చాడు. ఆ బిని రాస్తున్నాను. బి ఏమని ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అగైన్ ఇప్పుడు మళ్ళీ బిని ఎక్స్తో వైతో జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేద్దాం. డో బి బై డైరెక్ట్గా ఇక్కడే కనిపెట్టేద్దాం. డెల్ ఏ అంటే ఏంటి అనేది. డెల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఐ బార్ ఇంటూ డో ఏ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఏ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఏ బై డో జెడ్. ఓకే. డెల్ ఏ ఈజ్ ఈక్వల్ టు డో ఏ బై డో ఎక్స్ని ఐ బార్తో మల్టిప్లై చేయాలి. అంటే 1 ఇంటూ ఐ బార్, 1 ఇంటూ జే బార్, 1 ఇంటూ కే బార్. కాబట్టి ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. ఓకే. ఇప్పుడు డెల్ బిని ఫైండ్ అవుట్ చేద్దాం. అందుకోసం బి అనేది XYZలో ఫంక్షన్, అది రాశాను. ఇప్పుడు బిని ఎక్స్తో వైతో జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా. డో బి బై డో ఎక్స్, ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేసినప్పుడు YZ మనకు అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x అవుతుంది. అదేవిధంగా డో బి బై డో వై, వై స్క్వేర్కి 2y అవుతుంది. అప్పుడు XZ వాల్యూస్ 0 అవుతాయి. అదేవిధంగా డో సి బై డో జెడ్, జెడ్ స్క్వేర్కి 2z అవుతుంది. ఓకేనా. ఎస్. ఇప్పుడు డెల్ బి ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. ఫార్ములా ఏంటి? ఐ బార్ ఇంటూ డో బి బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బి బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో సి బై డో జెడ్. ఓకే. డెల్ బి ఈజ్ ఈక్వల్ టు చూడండి 2x డో బి బై డో ఎక్స్ అంటే పక్కన ఐ బార్తో మల్టిప్లై చేయండి. దీన్ని జే బార్తో కే బార్తో. 2x I bar plus 2y j bar plus 2z k bar. ఓకేనా. ఇది డెల్ బి వచ్చేసింది.
మరి అదేవిధంగా డెల్ సిని కనుక్కుందాం. అందుకోసం సి అనేది ఇచ్చేసాడు. ఇక్కడ నోట్ చేస్తున్నా. సి ఈజ్ ఈక్వల్ టు XY ప్లస్ YZ ప్లస్ ZX. సిని X తోను Y తోను Z తోను పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో డో సి బై డో ఎక్స్. చూడండి ఎక్స్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 పక్కన y రాస్తాం. ఇక్కడ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 జెడ్ ఇంటూ 1 అంటే జెడ్. ఎక్స్కి డెరివేటివ్ 1, ఎక్స్ ఎక్కడుందో అక్కడ మీరు పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఇక్కడ చూడండి YZ ఉంది, అవసరం లేదు. అదేవిధంగా డో సి బై డో వై, వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ జెడ్ మనకు అవసరం లేదు. ఓకేనా. సో ఎక్స్కి డిఫరెన్షియేషన్ అవసరం లేదు, పక్కన పెట్టుకుంటే వైకి 1 అవుతుంది. ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్. మళ్ళీ ఇక్కడ y ఉంది, వైకి డిఫరెన్షియేషన్ 1 పక్కన z ఉంది. సో డో సి బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు జెడ్తో పార్షియల్ డెరివేటివ్ జెడ్. సిని జెడ్కి డెరివేటివ్ 1, అక్కడ కూడా 1 అవుతుంది. సో ఇక్కడ 1 అయిపోతే y ఇంటూ 1 y ప్లస్ జెడ్కి డెరివేటివ్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్. ఇప్పుడు డెల్ సిని కనుక్కుందాం. డెల్ సి ఈజ్ ఈక్వల్, ఫార్ములా ఏంటి, ఐ బార్ ఇంటూ డో సి బై డో ఎక్స్. ఇక్కడ సి ఉంటే సి, ఏ ఉంటే ఏ, బి ఉంటే బి, ప్లస్ జే బార్ ఇంటూ డో సి బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో సి బై డో జెడ్. సో డెల్ సి ఈజ్ ఈక్వల్ టు డో సి బై డో ఎక్స్ అంటే ఇదే కదా. సో వై ప్లస్ జెడ్ ఇంటూ ఐ బార్ ప్లస్ డో సి బై డో వై ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ కే బార్, జే బార్ ప్లస్ డో సి బై డో జెడ్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ కే బార్. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలంటే బాక్స్ డెల్ ఏ డెల్ బి డెల్ సి ఆ మొత్తం వాల్యూని జీరోకి ఈక్వేట్ చేయాలి. ఓకే, మరి చూద్దాం. నౌ బాక్స్ డెల్ ఏ డెల్ బి డెల్ సి అంటే బాక్స్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు ఫైండ్ డిటర్మినెంట్ ఆఫ్ డెల్ ఏ డెల్ బి డెల్ సి. డెట్ని కనుక్కోవాలి. మాడ్యులస్ డెల్ ఏలో ఐజేకి కోఎఫిషియన్స్ ఏమున్నాయి, 1 1 1. అవి ఫస్ట్ రోలో రాసేయాలి. ఓకే, అదేవిధంగా డెల్ బిలో ఐజేకే కోఎఫిషియన్స్ ఏమున్నాయి, ఇక్కడ 2x 2y 2z అవి రాసేయండి. 2x 2y 2z. అదేవిధంగా డెల్ సిలో ఐజేకే కోఎఫిషియన్స్ y ప్లస్ జెడ్, అదేవిధంగా x ప్లస్ జెడ్ y ప్లస్ ఎక్స్. ఓకే, విత్ ఇన్ మాడ్యులస్. సో ఇప్పుడు ఈ డెట్ని రిమూవ్ చేస్తే మొత్తం మనకి 0 రావాలి. అప్పుడు ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఎస్, చూడండి ఇప్పుడు డెట్ని ఎలా రిమూవ్ చేస్తాం అంటే, సో ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్ సింబల్స్ వేయండి. సార్ ఎందుకు అలా వేశారు సార్ అంటే, ఇక్కడ ప్లస్ ఎందుకు వేసంటే ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయాలి. మనం ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి, డెట్ని రిమూవ్ చేయాలి. అయితే ఇక్కడ ప్లస్ ఎందుకు వేసంటే ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ i ప్లస్ జే దీంతో డినోట్ చేస్తాం. i అనేది రోని డినోట్ చేస్తుంది, j అనేది కాలంని డినోట్ చేస్తుంది. కాబట్టి ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అందుకోసం ఇక్కడ ప్లస్. ఇక్కడ దీనికి మైనస్ ఎందుకు ఇచ్చామంటే ఈ 1 అనేది ఫస్ట్ రోస్లో చెప్పాలి. ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. ఓకేనా. ఎస్, సో అది అనమాట. అటు చూడండి, ఫస్ట్ ఏం చేస్తానంటే ఈజ్ ఈక్వల్ టు ఈ 1 +1 రాసుకోండి. ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ ఈ రెండిటికి ఏని డితో మల్టిప్లై చేయాలి. ఏడి, సో చూడండి మల్టిప్లై చేయండి. 2y ఇంటూ y ప్లస్ ఎక్స్. ఏ డిని మల్టిప్లై చేసాం మైనస్ బీసీ
2z ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ +1 ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. 1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలం ఎలిమినేట్ చేయండి. ఏడి మైనస్ బీసీ మిగిలిన దానికన్నమాట. ఓకేనా? ఏడి మైనస్ బీసీ. సో ఫస్ట్ ఏని డితో మల్టిప్లై చేయాలి. 2x ఇంటూ వై ప్లస్ ఎక్స్ మైనస్ 2z ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. వై ప్లస్ జెడ్. ఓకే. మరి చివరిగా ఈ +1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి ఏడి మైనస్ బీసీ. సో కాబట్టి +1 ఇంటూ ఇదున్న రో కాలం తీసేయాలి. ఎస్. చెప్పండి. 2x ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ 2y ఇంటూ వై ప్లస్ జెడ్. ఓకే. ఎస్. ఇంకా సింప్లిఫికేషన్ చేయడమే ఈజ్ ఈక్వల్ టు 2yతో వైని దీన్ని వైతో 2yతో ఎక్స్ని చెప్పండి. 2y స్క్వేర్ ఈ 1 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి ప్లస్ 2xy. ఓకే. మైనస్ 2zx ఆర్ xz మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2z స్క్వేర్ మైనస్తో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నా మైనస్ 2xy మల్టిప్లై చేయండి. దీన్ని ఫస్ట్ టర్మ్తో దీన్ని సెకండ్ టర్మ్ 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ ఆల్రెడీ మైనస్ ఉంది. ఇక్కడ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x స్క్వేర్. నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది గమనించాలి. సో నెక్స్ట్ 2yz ఇంకా ప్లస్సే ఉంటుంది అక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్సే 2z స్క్వేర్. ఓకే. నెక్స్ట్ ప్లస్ 2xతో ఈ ఎక్స్ని మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 2xz మళ్ళీ మైనస్తో 2yని వైతో 2y ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2yz. కాబట్టి ఏం లేదు ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ హాఫ్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ దీనికి మైనస్ ఉంటుంది. కాబట్టి మైనస్ 2xని వైతో చేస్తే 2xy 2xని ఎక్స్తో 2x స్క్వేర్ ఆల్రెడీ మైనస్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 2z ఇంటూ వై ఆర్ 2yz మైనస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ ప్లస్ అయింది కాబట్టి 2z ఇంటూ జెడ్ స్క్వేర్. ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అవుతాయి. మైనస్ 2xz ప్లస్ 2xz క్యాన్సిల్ మైనస్ 2z స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ అదేవిధంగా ప్లస్ వై స్క్వేర్ 2y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ 2xy మైనస్ 2xy 2yz అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. సో ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి డెల్ ఏ డెల్ బి డెల్ సి మొత్తం ఇదంతా ఏంటి 0. దీన్ని గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి కూడా అంటాం. ఆర్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి. ఓకే. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.